ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికార పార్టీతో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కానీ సంక్షేమ పథకాల చేరువలు కానీ అవి ఓట్ల రూపంలో మారే అవకాశాలు ఉన్నాయని మీరు నమ్ముతున్నారా? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెక్స్ట్ ఎలక్షన్లో గెలిస్తే మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. మా ఫ్యామిలీ ఎప్పుడు పదవుల కోసం ఆశపడే వాళ్ళం కాదు. ముందుగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూతురుగా మీరు ప్రచారంలో జరుగుతున్నారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది? ప్రజల్లో ఈ ప్రభుత్వం పట్ల చాలా వ్యతిరేకత ఉంది. మేము ఎక్కడికి వెళ్ళినా చాలా సెక్షన్స్ ఆఫ్ పీపుల్, ఉద్యోగులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, వాళ్ళు చాలా డిస్సాటిస్ఫైడ్గా ఉన్నారు. సో ప్రభుత్వం పట్ల ఉండే వ్యతిరేకత ఏదైతే ఉందో అది మనకు మెయిన్. దానివల్ల తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారు, మన రాష్ట్రం బాగుంటుంది అని ప్రజల్లో మంచి విశ్వాసం ఉంది. సో అది చాలా 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 అసెట్ పార్టీకి. అది అందరికీ అందుబాటులో ఉండే విధానం, ఆయన వ్యక్తిగతంగా అందరికీ ఎలా సహాయపడ్డారు, సో అది ప్రజలు చూస్తున్నారు. ఒక ఎమ్మెల్యేగా శ్రీధర్ రెడ్డికి మంచి పేరుంది. అట్ ద సేమ్ టైం పార్టీగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మంచి జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది, అప్పుల పాలైపోయింది. ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రానికి కరెక్ట్ వ్యక్తి, ఆయన రావాలి ఇప్పుడు ఖచ్చితంగా అని ప్రజలు చంద్రబాబు నాయుడు పట్ల చాలా సానుకూలత ఉంది. సో ఈ రెండు మాకు చాలా పాజిటివ్గా ఉన్నాయి. రూరల్లో చాలా పాజిటివ్గా ఉంది. ఈ రెండు రకాల చంద్రబాబు నాయుడుకి పాజిటివ్గా ఉంది, శ్రీధర్ రెడ్డి గారికి పాజిటివ్గా ఉంది. ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికార పార్టీతో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కానీ సంక్షేమ పథకాల చేరువలు కానీ అవి ఓట్ల రూపంలో మారే అవకాశాలు ఉన్నాయని మీరు నమ్ముతున్నారా? ప్రజలకు అందిన బెనిఫిట్స్ వల్ల. యాక్చువల్లీ మేము పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము ఏవైతే వ్యక్తిగతంగా మేము సహాయం చేస్తున్నామో, అంటే గవర్నమెంట్తో సంబంధం లేకుండా, ఇప్పుడు చాలా గ్రామాల్లో, ఇప్పుడు ఒక గ్రామం తీసుకుంటే, పెనవర్తి అనే గ్రామం తీసుకుంటే, నాన్నగారు సొంత నిధులతో అక్కడ ఒక ఎస్సీ కాలనీలో మంచినీటి వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేస్తున్నారు. దానివల్లే అక్కడంతా వాళ్ళందరికీ మేలు జరుగుతుంది అక్కడ. సో అలా ఏదైతే వ్యక్తిగతంగా చేసామో అది మాత్రమే మేము చెప్తూ ఉన్నాం. గవర్నమెంట్ తరఫున వేయించిన రోడ్లు ఏవైతే ఉన్నాయో అవి మేము ప్రజలకు ఎందుకంటే అవి గవర్నమెంట్ నుంచి చేసినవి, అవి మేము వ్యక్తిగతంగా చేసినవి కాదు. మేము బయటకు వచ్చేసాము ఇప్పుడు ప్రభుత్వం నుంచి. అండ్ గవర్నమెంట్ తరఫున చూసుకుంటే చాలా వరకు ఈ 5 yearsలో ఏం పెద్దగా జరగలేదు రూరల్లో. చాలా తక్కువగానే జరిగాయి. రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, చాలా తక్కువ. కానీ ఎమ్మెల్యే గారు ఎప్పుడు అందుబాటులో ఉన్నారు, పై నుంచి ఫండ్స్ రాలేదు. పొట్టేపాలెం కలుగు చూసుకుంటే మా నాన్నగారు చాలా పోరాటం చేసి దానికి నిధులు తేవడం జరిగింది. 15 కోట్ల రూపాయలు నిధులు తీసుకొని వచ్చారు. శంకుస్థాపన కూడా జరిగింది, కానీ పనులు స్టార్ట్ అవ్వలేదు. దానికోసం ఎంతో ఫైట్ చేశారు. హౌస్ అరెస్టులు, ధర్నాలు ఎన్నో జరిగాయి దానికోసం. బట్ స్టిల్ నో యూస్. ఇప్పుడు అదే మీరు అన్నారు, ధర్నాలు పోరాటంలోనే ముందుంటుంటారు. సో ఎప్పుడు భయపడలేదా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు? అంటే భయం ఉండదా? ఎప్పుడు ఏదో పోరాటంలో ఉంటారు. నాన్నగారికి అవన్నీ లైక్ ఈజ్ నాట్ లైక్ మనకి ఏమీ ఇబ్బంది లేకుండా జరగాలి అనుకోరు ఎప్పుడు. ఆయన ఎప్పుడు ఏమంటారంటే ఆయన చూస్ చేసుకునే పాత్ ఏదైతే ఉంటుందో అది డిఫికల్ట్ పాత్ అయి ఉంటుంది. అది ఆయన ఎప్పుడు నాకు ఇబ్బంది ఉండకూడదు, నేను సేఫ్ ఉండాలి నాకు అనుకోరు. ప్రతికూలతలోనే ఆయన ఈ లైక్స్ ఇట్ అనమాట. మనం ఫైట్ చేయాలి, ఆయనకి ఫైటింగ్ ఆ స్పిరిట్ ఉంది ఆయనకి. ఆయన ఎప్పుడు మన చొక్కా నలగకుండా రాజకీయాలు చేయాలనుకోరు. ఆయన హీ వాంట్స్ టు ఫైట్, హీ వాంట్స్ టు గో. ఎవరైనా చూసుకోరు, కొండనైనా బండనైనా ఢీకొందాం పదండి అనుకుంటారు. ఇప్పుడు అధికార పార్టీ నుంచి కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి పోటీలో ఉంటారని చెప్తున్నారు. సో టైట్ పోటీ ఉంటుంది. అసలు కోటమిరెడ్డి గారి వ్యూహం ఏంటి? యాక్చువల్లీ ఏంటంటే నేను లాస్ట్ టైం కూడా నేను ఇప్పుడు 3rd టైం ఇది క్యాంపెయిన్ చేయడం, 2nd టైం కూడా క్యాంపెయిన్ చేశాను. నేను క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన రోజు ఆ రోజే డిక్లేర్ అయ్యారు ఎవరైతే ఉన్నారు మీరు చెప్పిన వాళ్ళు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి వాళ్ళు పోటీ చేస్తున్నారు అని. అప్పుడు ప్రతి ఒక్కరు నేను వెళ్ళినప్పుడు మీ కాంపిటీషన్ చాలా టైట్ గా ఉంటుంది సార్, ఎలా చేస్తారో అని అడిగే. అప్పుడు లాస్ట్ టైం ఐ మీన్ టు సే 19 ఎలక్షన్లో అడిగేవాళ్ళు. అప్పుడు నేను ఒక్కటే చెప్పాను, మేము ప్రజలకు అందుబాటులో ఉన్నాం, మాకు ఇబ్బంది లేదు, అది ఒక్కటే చెప్పాను నేను అప్పుడు. కానీ ఈసారి అసలు కంప్లీట్ ఆపోజిట్. అసలు ఎవరు చూడడం లేదు ప్రత్యర్థి ఎవరు అనేది. నేను 18 గ్రామాలు తిరిగాను, 35,000 మందితో ఇంటరాక్ట్ అయ్యాను. అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. శ్రీధర్ రెడ్డి క్యాండిడేట్, శ్రీధర్ రెడ్డి విన్ అవుతున్నాడు. అందరు మాకు కంగ్రాట్స్ చెప్తున్నారు, మీకు కంగ్రాచులేషన్స్, మీరు విన్ అయిపోయారు, మీకు అసలు ఎలక్షనే లేదు అని చెప్తున్నారు.
సో ఎవరు ప్రత్యర్థి ఎవరైనా పట్టించుకోవట్లేదు ఎవరు. నిన్న ఆల్మోస్ట్ 100 అపార్ట్మెంట్స్ కవర్ చేస్తాం. నిన్నంతా అటు సైడ్ గోమతి నగర్ సైడ్ అంతా తిరిగాం. ఎవరిని చూడడం లేదు. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీధర్ రెడ్డి గారు అంతే. అసలు ఇంకా క్యాండిడేట్ ఎవరు, పోటీ టైట్ ఉంటుందా, అసలు పోటీయే లేదు అసలు. రూరల్లో గడిచే శ్రీధర్ రెడ్డి అంతే ఫిక్స్. సో అంటే తిరుగుతున్నారు కదా, ఇప్పుడు ఎలాంటి వాళ్ళ నుంచి మీకు అంటే లైక్ లేడీస్ నుంచి సపోర్ట్ వస్తుందా, జెంట్స్ నుంచి కూడా మంచి సపోర్ట్ వస్తుందా? అందరూ అన్ని రకాల ప్రజల నుంచి సపోర్ట్ వస్తుంది. అంటే ఈవెన్ పథకాలు తీసుకునే వాళ్ళు కూడా హ్యాపీగా లేరు. అంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ యూట్యూబ్ ఇవన్నీ వచ్చేసి అందరికీ దే నో ఎవ్రీథింగ్, దే ఆర్ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇట్స్ నాట్ లైక్ వాళ్ళ ఊరు వరకే కాదు, వాళ్ళు దే ఆర్ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. నాకు ఒక అమ్మాయి పెనవర్తికి వెళ్ళినప్పుడు సంగం అని ఉంటుంది అక్కడ. ఇట్స్ లైక్ అన్ ఐలాండ్ అనమాట, మధ్యలో ఉంటుంది. నేను అక్కడికి వెళ్తే ఆ అమ్మాయి చెప్పింది, అమర్ రాజా కంపెనీని ఎందుకు పంపించేశారు, కావాలనే పంపించేశారు అని చెప్తుంటాను. గ్రామంలో ఒక అమ్మాయి, అసలు అది ఒక సెక్యూరిటీ విలేజ్ అది, దాంట్లో అసలు సంఘం అనేది, అక్కడ ఒక అమ్మాయి చెప్తూ ఉంది. సో దే ఆర్ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. వాళ్ళు కేవలం మన పథకాలు వస్తున్నాయని చూడండి, అది ఎలా వస్తున్నాయి పథకాలు, ఎంత అప్పు చేస్తున్నారు. 2 లక్షల కోట్లు ఉండేది అప్పు. చంద్రబాబు నాయుడు గారు 2019లో దిగే టైంకి మన అప్పు 2 లక్షల కోట్లు ఉండేది. ఇప్పుడు మన అప్పు ఎంత, 10 లక్షల కోట్లు. మన రాష్ట్రంలో సంపద సృష్టించట్లేదు. మన రాష్ట్రంలో సంపద లేదు కాబట్టి ఏ పథకాలు ఇవ్వాలన్నా మన నుంచే పెరిగిస్తున్నారు, లేకపోతే అప్పు చేసైనా ఇస్తున్నారు. ఇది సస్టైనబుల్ కాదు, ఎక్కువ రోజులు ఇలా చేయలేం. దిస్ ఇస్ నాట్, అంటే ఇది రాష్ట్రానికి మంచిది కాదు. రాష్ట్రానికి ఆదాయం రావాలి, పెట్టుబడులు రావాలి, యువతకు ఉద్యోగాలు రావాలి, అప్పుడే మన జీవన ప్రమాణాలు బాగుంటాయి అని వాళ్ళలో బలంగా వెళ్ళిపోయింది పథకాలు తీసుకునే వాళ్ళు కూడా. సో నేను ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైందంటే వాళ్ళు చెప్పారు నాకు, అది కొత్త వెల్లంటిలో అనుకుంటాను, ఒక ఆయన చెప్పిందమ్మా మద్యపాన్ నిషేధం చేస్తా అన్నారు, సంపూర్ణ మద్యపాన్ నిషేధం చేస్తామన్నారు, మా బిడ్డలు ఫస్ట్ ఓటు జగనన్నకి వేశారు, మా ఇంటి పక్కనే బెల్ట్ షాప్ పెట్టారమ్మా, మా ఇంటి పక్కనే ఇదిగోమ్మా ఇదేనమ్మా బెల్ట్ షాప్, ఇక్కడే రోజు గొడవలు అయిపోతున్నాయమ్మా ఇక్కడే అని చెప్పారు. సో వాళ్ళు ఆ 2 అమ్మాయిలు ఫస్ట్ ఓటు వేసారంట. ఎందుకు వేసామంటే అది చేస్తారని వేసాము అనేసి. వాళ్ళకి పథకాలు వస్తున్నాయి, బట్ దే ఆర్ నాట్ హ్యాపీ. ఇంకా టైలర్స్ విషయానికి వస్తే టైలర్స్కి ఇస్తున్నాం అన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే షాప్స్ వరకే ఇస్తున్నారు, కానీ ఇంట్లో చేసుకుంటూ ఉంటారు, స్మాల్స్కి వాళ్ళకి ఇవ్వట్లేదు. అలా చాలా ల్యాప్సెస్ ఉన్నాయి సిస్టంలో. సో ఎవ్రీబడి ఈస్ నాట్ బీయింగ్ బెనిఫిటెడ్ ఫ్రమ్ వాట్ దే ఆర్ గివింగ్. సో దర్ సో మెనీ ల్యాప్సెస్. సో దానివల్ల చాలా వ్యతిరేకత వస్తుంది. పల్లెటూరులో కానివ్వండి, ఇప్పుడు సిటీలో అయితే సిటీలో ఎవరు దే ఆర్ నాట్ ఎక్స్ప్రెసింగ్ ఎనీథింగ్. వాళ్ళకి డెవలప్మెంట్ లేదు, ఇవన్నీ వాళ్ళకి తెలుసు, ఇవన్నీ వాళ్ళకి అర్థమవుతూ ఉంది. కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏంటంటే ఈ కల్చర్ నచ్చట్లేదు. వాళ్ళకి అధికార పార్టీ కల్చర్ నచ్చట్లేదు. నోరేసుకుని అరవడం, లైక్ హౌ దే ఆర్ విండింగ్ టు పాలిటిక్స్. అది అర్బన్ ఓటర్స్ ఎప్పుడు ఏంటంటే హంబుల్ పీపుల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఎప్పుడు బీయింగ్ హంబుల్ వాళ్ళకి ఏంటంటే ఒక అహంకారంగా కనిపిస్తుంది. లైక్ ఎవ్రీథింగ్ వాళ్ళకి ఆ పర్సెప్షన్ అనమాట. ఒకటే చెప్తున్నారు, ఒకసారి వేసాం లాస్ట్ టైం, ఒక అవకాశం అని చెప్పి వేసాం, ఈసారి మాత్రం వెయ్యం, పొరపాటును కూడా వెయ్యం ఈసారి అనేసి. ఈసారి వేస్తే రాష్ట్రం చాలా ఇబ్బందులు పడిపోతుంది. మాకు అసలు ఈ రోడ్స్ అన్ని టీడీపీ హయాంలో వచ్చిన రోడ్సే, నారాయణ గారు ఉన్నప్పుడు వేసిన రోడ్సే. సో మాకు డెవలప్మెంట్ కావాలి, మా ఆస్తులకు అసలు రేట్లు పెరగట్లేదు, మేము ఆస్తులు అమ్మేసుకొని హైదరాబాద్ వేరే స్టేట్స్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఇక్కడ ఉండలేకపోతున్నాం, ఇక్కడ ఏమి లేదు ఇక్కడ. సో పక్క రాష్ట్రాల వారు కూడా మనల్ని ఎంత హేళనగా మాట్లాడుతున్నారో చూస్తున్నాం. వాళ్ళు అదే చెప్తున్నారు, మేము వెళ్ళినప్పుడు జస్ట్ పాంప్లెట్ చూస్తున్నారు, చూసి దాని లోపలికి రండి, ఇంకా బాగా తిరగండి, అందరికీ చెప్పండి, ఈసారి ఎలా అయినా ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, ఈసారి వచ్చేది ఇదే అని చెప్తున్నారు. చాలా పాజిటివ్ గా ఉంది. ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెక్స్ట్ ఎలక్షన్ లో గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేసే అవకాశాలు ఉంటాయి, ఎలాంటి వాటి మీద వ్యూహం ఉంటుంది? యాక్చువల్లీ అది మీ నాన్నగారిని అడగాలి. కానీ నా సైడ్ నుంచి ఏంటంటే నేను గ్రామాల్లో తిరిగినప్పుడు ఒక్కొక్క గ్రామంలో నేను కొన్ని ప్రాబ్లమ్స్ నోటీస్ చేశాను. ఇప్పుడు కలివేలు పాలెం అని ఉంది, అక్కడ ఎస్టీ కుటుంబాలకి కాలనీస్ రాలేదు. పాపం 6 మంది 7 మంది కుటుంబాలు ఆ చిన్న ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళకి కాలనీస్ కావాలి. అది లోకల్ లీడర్స్ నాకు చెప్పారు, మేడం మనం గెలిచిన తర్వాత ఇది చేయాలి అని. అది నేను నోట్ చేసుకున్నాను. అట్ ద సేమ్ టైమ్ దొంతాలి అనే గ్రామంకి వెళ్ళినప్పుడు అక్కడ నాంచారమ్మ ఎస్టీ కాలనీ అని ఉంది, అక్కడ మంచినీటి పైప్ లైన్ పనులు స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేస్తామని హామీ ఇచ్చినా ఇంకా స్టార్ట్ చేయలేదు అది. సో అది చేయాలి, అక్కడ వాళ్ళకి మంచినీరు ప్రాబ్లంగా ఉంది. అట్ ద సేమ్ టైం అక్కడ హరిజన్ వార్డులో ఇల్లు చాలా పూరిల్లు, పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి హెల్ప్ చేయాలి. అట్ ద సేమ్ టైం చాలా మంది హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా, వాళ్ళకి 4 వీలర్స్
వాళ్ళకి నోట్ చేసుకున్నాము. Okay. అలా నా సైడ్ నుంచి నేను ప్రతి విలేజ్లో ఆమంచెడ్డలో వాళ్ళకి ఒక డ్రైన్ చాలా సమస్యగా ఉంది అని చెప్పారు. అవన్నీ మేము నోట్ ఉన్నాము. సో మేము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను నాన్నగారికి పర్సనల్గా ఆ లిస్ట్ ఇచ్చి ప్రయారిటీ బేసిస్లో అవి అయ్యేలా చూసుకుంటాం. ప్రచారంలో మీకు ఎదురయ్యే సమస్యలు కానీ ఇవన్నీ కూడా నాన్నగారికి ఎలాంటి, అంటే మీ ప్రచారం టోటల్గా నాన్నగారికి ఎలాంటి యూజ్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే మేము ప్రచారం ఏంటంటే మేము కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని సపోర్ట్ చేయమని, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయమని నేను ప్రచారం చేస్తున్నాం మా నాన్నగారి తరపున. అప్పుడు ప్రజలు మన ఇంటికి వచ్చి ఒక ఎమ్మెల్యే గారు వాళ్ళ 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 కుటుంబం మన ఇంటికి వచ్చి ఓటు అడిగింది. సో వాళ్ళు చాలా పాజిటివ్గా ఉంది, చాలా పాజిటివ్గా ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదంటే యాక్చువల్లీ అర్బన్ ఓటర్స్ అంత ఎక్స్ప్రెసివ్గా ఉండరు. నేను ఈ థర్డ్ టైం నేను తిరగడం, లాస్ట్ టైం కూడా తిరిగాను, ఎవ్రీ డోర్ టు డోర్ తిరిగాము. కానీ లాస్ట్ టైం కూడా ఇంత అనుకూలంగా లేదు, సో ఈసారి చాలా అనుకూలంగా ఉంది. లాస్ట్ టైం నేను ఫిబ్రవరిలో స్టార్ట్ చేసాము. పీపుల్ ఓపెన్ అప్ అవ్వలేదు ఎవరు. మార్చ్ లో ఓపెన్ అప్ అయ్యారు, ఫిబ్రవరిలో ఓపెన్. ఇప్పుడు ఇంకా చాలా అడ్వాన్స్, జస్ట్ డిసెంబర్, నవంబర్ 25 స్టార్ట్ చేసాం. ఎక్కడికి వెళ్ళినా చాలా వన్ సైడ్ గా ఉన్నారు. ఇప్పుడు ఒక పల్లెటూరులో పొలాల్లో ఉంటారు కదా, వాళ్ళతో అయితే మేమందరం మాట్లాడుకుంటున్నాం, మా ఈసారి చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవ్వాలనేసి ఓపెన్ గా చెప్పేస్తూ ఉన్నారు. వాళ్ళు భయపడ్డం లేదు. అర్బన్ ఓటర్స్ ఎలా ఉంటారో అనుకున్నాం, కానీ అర్బన్ ఓటర్స్ అసలు టూ మచ్ పాజిటివ్. వాళ్ళు ఇందాకే ఒక ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని వెయిట్ చేస్తున్నాం అమ్మా మేమందరం అని. సో చాలా పాజిటివ్ గా ఉంది. ఒక ఫైనల్ ఒక క్వశ్చన్, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెక్స్ట్ ఎలక్షన్ లో గెలిస్తే మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి? యాక్చువల్లీ మేము ఎప్పుడు, మా ఫ్యామిలీ ఎప్పుడు అంటే పదవుల కోసం ఆశపడే వాళ్ళం కాదు. మినిస్టర్ ఇవన్నీ నాకేంటంటే, నా పర్సనల్గా మా నాన్నగారు తిరిగి ఎమ్మెల్యే అవ్వాలి, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి, ఇంకా మంచి పనులు చేయాలి, అదే నాకు చాలా పెద్ద లైక్ మోర్ దెన్ మినిస్ట్రీ. అది నేను మినిస్ట్రీలు అవన్నీ అంటే ఇట్స్ నాట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఇట్స్ నాట్ ద ప్రయారిటీ. ఫైనల్ గా సాస్ టీవీ తరఫున ఏ విషయం చెప్పాలనుకున్నారు ప్రజలకి? అందరూ ఓటేయండి. అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు లైక్ మనం ఓటేస్తే ఏమవుతుంది, మనం మార్పు తీసుకురాగలమా అని. ఎవ్రీ ఓట్ కౌంట్స్, ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ డ్రాప్ ఇన్ ఎన్ ఓషన్, ఎవ్రీ ఓట్ కౌంట్స్. మీరు అందరూ ఓటేయండి. ఓట్ వేసే ముందు ఏదో ఓట్ వేయాలి అని వేయొద్దు. అంటే అన్నీ తెలుసుకోండి, అసలు ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో, మన రాష్ట్రం ఆదాయం ఎంత, మన రాష్ట్రంలో అప్పులు ఎంత, పాలసీస్ ఏంటి, ఎన్ని కంపెనీస్ వచ్చాయి. ఒక ఇన్ఫార్మ్ డెసిషన్ తీసుకొని, మంచి డెసిషన్ తీసుకొని మంచి పార్టీకి ఓటేయండి. సో డెమోక్రసీని నిలబెట్టండి. సో ఫైనల్గా మా తరపున కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవాలని, ఉన్నత పదవులు సాధించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలని కోరుకుంటున్నాం.